వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. సాహితీ చరిత్రలో సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన మహాకవి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయకుమార్ అన్నారు. స్థానిక విజయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయకుమార్ మాట్లాడుతూ, సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు సమాజాన్ని మేలుకొల్పిన గుర్రం జాషువా పేరుని పల్నాడు జిల్లా పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలను కలుపుకొని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరో కార్యాచరణ శ్రీకారం చుట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా 19వ తారీఖున వినుకొండలో, 22వ తారీఖున చిలకలూరిపేటల, 25 మాచర్ల, గురజాల నియోజకవర్గాలలో కులమత ప్రాంత రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అనంతరం జాషువా జయంతిని పరిష్కరించుకొని జాషువా పుట్టిన గడ్డ చాట్రపాడు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేపడతామని, సందర్భంగా ఆయా స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న అడ్వకేట్ వంకాయలపాటి రవి, అడ్వకేట్ మల్లెల అశోక్, పూనూరి కృష్ణకుమారి, బీసీ టౌన్ ప్రెసిడెంట్ కొల్లిపర బాలాజీ, బీసీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ సుతారం విఘ్నేశ్వరరావు, ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతలార మీరయ్య, ఐఎన్డీసీఎస్ జిల్లా అధ్యక్షులు తలారి నాని, పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కళ్యాణ్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లా గుర్రం జాషువా పేరును పెట్టాలనే అంశానికి తమ పూర్తి మద్దతు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ అరవిందబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు స్థానిక నరసరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశం ముఖ్య ఉద్దేశం, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు గుర్రం జాషువా గారు ఈరోజు మన పల్నాడు జిల్లాకి కవి కోకిల, నవయుగ చక్రవర్తి అను సాంస్కృతిక బిరుదులు ఎన్నో పొందిన వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి మన పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డు వాళ్ళు జన్మించటం మన అదృష్టం అనిగా భావించుకుంటున్నాం. దానిలో భాగంగా పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా గారి పేరు ప్రతిపాదించాలని మొన్న కూడా గౌరవనీయుల మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, అలాగే మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులైన డాక్టర్ చదువు అరవిందబాబు గారు కూడా ఈ కమిటీకి నిబంధనలతో మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా